నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకం పేరు సాంబారు పొడి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు: ధనియా 150 గ్రామ్స్, మిరపకాయలు ఒక 20 వేసుకున్నాను, కందిపప్పు 50 గ్రాములు, శనగపప్పు 50 గ్రాములు, మినపప్పు ఒక 50 గ్రాములు, మెంతులు ఒక 2 స్పూన్లు. ఇది సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు. కొంచెం నూనె తీసుకోవాలి. సాంబార్ పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూపించాను కండి. ఇప్పుడు మనం అది వేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేసుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోయాలండి. జస్ట్ ఒక 2 స్పూన్ ఫస్ట్. నూనె కాగిన తర్వాత మనము ఎండు మిరపకాయలు వేసుకొని ఫస్ట్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెము లైట్గా కాగిందండి. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలండి. ఒక్కొక్కసారి అది పేలుతుంది. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేయితే చాలు. మాడిపోకుండా మనం వేపాలి దాన్ని బాగా. వేగిందండి. ఇప్పుడు మిరపకాయలు తీసి ఎండు మిరపకాయల్ని ఒక బౌల్లో వేసుకుంటున్నా. ఎక్కువసేపు పెట్టకూడదండి, పెడితే బాగా మాడిపోతుంది. కాబట్టి మనం ఇది తీసేయాలి. అందులోనే ఫస్ట్ మినపప్పు వేస్తున్నాను. తర్వాత శనగపప్పు, ఇవన్నీ కూడా కలర్ బాగా మారాలండి. కొంచెం కలర్ మారే వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఎక్కువ నూనె పోయొద్దండి. కొంచెం నూనె పోసి ఆ మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేయించిన చోటే మళ్ళీ మనము ఆ నూనెని ఉంటే పర్వాలేదు, దాంట్లోనే ఇవి రెండు వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం లైట్గా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏమంటే కందిపప్పు వేసుకోవాలి. మాడిపోతుంది కాబట్టి కలిపెడుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటున్నాం దీంట్లో. ఒక 2 స్పూన్లే తీసుకున్నాను మెంతులు. మెంతులు కూడా మంచిది ఒంటికి కాబట్టి అది వేసుకుంటే చలువ కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం కలరు చేంజ్ అయ్యే వరకు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ఇంకా కొంచెం కలర్ మారాలి. అన్నీ మంచిగా వేగాలండి, లేకపోతే మొత్తం పప్పు పచ్చిగానే ఉంటే బాగుండదు టేస్ట్.
సాంబార్ పొడికి. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను. మంచి వాసన వస్తుంది. ధనియాలు వేయగానే బాగా మంచి వాసన వస్తుంది. ధనియాలు మాత్రమే ఎక్కువ, అన్నీ కూడా 50 గ్రామ్స్లు వేసానండి. ఇది ఒక్కటి మాత్రం 150, అంటే ఒకటికి ఇంకా 2 భాగాలు ఎక్స్ట్రా వేసుకోవాలి ధనియాలకు మాత్రం అన్నమాట. ఇది కొంతసేపు బాగా వేగాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతది ఒక 15 డేస్కి వస్తుందండి. ఇది 15 డేస్కి మాత్రమే వస్తుంది. మనకి ఎక్కువ కావాలి, నెల రోజులకి కావాలి అని అనుకున్నామంటే ఇంకా కొంచెం ఎక్కువ, కానీ అన్నీ కూడా ఈక్వల్గా వేయాలి. ఒక ధనియాలు మాత్రమే 2 భాగాలు ఎక్స్ట్రా వేయాలంతే. అలాగే మిరపకాయలు కావాల్సినంత కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఒక 15 డేస్. ఇప్పుడు ధనియాలు కూడా బాగా అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి గ్రైండ్ వేయాలి. మిక్సీలో వేసి గ్రైండ్ వేసిన తర్వాత చూపిస్తాను పౌడర్ ఎలా. సాంబార్ పొడికి కావలసిన వస్తువులన్నీ, అంటే ఇప్పుడు పదార్థాలన్నీ కూడా మనం వేయించుకున్నాం కదండి, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే పౌడర్, సాంబార్ పొడి పౌడర్. ఇప్పుడు నేను అన్ని ఇందులో వేసుకున్నాను మిక్సీ జార్లో. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను సాంబార్ పొడి చేసేసానండి. ఇది గ్రైండ్ చేశాను. మరీ మెత్తగా అవసరం లేదు, అలా అని చెప్పేసి ఇదిగా లేదు, కొంచెం కొరకొరగా ఉండేటట్టుగా మనము చెయ్యాలి. ఇదిగోండి సాంబార్ పొడి రెడీ. ఇది నేను బౌల్లో వేసి చూపిస్తాను. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి. నమస్కారం.